2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండి. హలో మీ మ్యామ్. పేరు? ఉన్నతి. ఉన్నతి. సో, కోడ్ జ్ఞాన్ మీకు ఏ విధంగా హెల్ప్ అయింది? అండ్ దాంతోపాటు అప్‌స్కిల్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో 6 మంత్స్ జర్నీ ఏ విధంగా ఉండిందండి? మాకైతే స్టార్టింగ్ మేమెళ్ళినప్పుడు మాకు అట్‌లీస్ట్ బేసిక్స్ కూడా తెలీదు. యాజ్ ఏ కాలేజ్ లెవెల్ స్టూడెంట్‌గా మేము ఎంట్రీ ఇచ్చాం కోడ్ జ్ఞాన్‌లోకి. మాకు పిన్ టు పిన్ చెప్పారు. మాకు జావా అయితే అసలు అట్‌లీస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ కూడా రాయడం రాదు. ఇన్ ద సెన్స్ అట్‌లీస్ట్ సింటాక్స్ కూడా తెలీదు మాకు. అక్కడికెళ్ళిన తర్వాత మాకు పిన్ టు పిన్ అసలు ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి కోడ్ స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి చెప్పారు మాకు ఆనంద్ సార్. అండ్ మాకిప్పుడు అర్థం కాలేదు అంటే దగ్గరికి పిలిచి మరి అది అలా కాదు ఇలాగా అని చెప్పి ఒక 10-15 టైమ్స్ తను ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మనకి అర్థమయ్యేదాకా చెప్తూనే ఉంటారు వాళ్ళు. అంతేకాని విసుకోవడం అలా ఏం చేయరు. ఓకే. మాకు కోడ్ జ్ఞాన్ మాత్రం చాలా హెల్ప్ అయింది ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. అసలు వాళ్ళు చెప్పిన బేసిక్స్ వాళ్ళు ఏదైతే క్వెషన్స్ ఇవి అడుగుతారు కన్ఫర్మ్‌గా ఇంటర్వ్యూలో అని చెప్పారో మ్యాక్స్ టు మ్యాక్స్ అవే అడిగారు మమ్మల్ని ఇంటర్వ్యూలో. సో, మీకు మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి కోడ్ జ్ఞాన్ ఏదైనా హెల్ప్ చేసిందా అండి? మాకు బేసిక్‌గా కాలేజ్ లెవెల్‌లో ఉన్నప్పుడు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, మనం బేసిక్ ఫార్మాట్‌లో ప్రిపేర్ అవును, చేసుకుంటాము. అవును. అంటే స్కిల్స్ మనకొచ్చిన ఒక జావా ఒక్కటే మెన్షన్ చేసుకుంటాం. అంతేగాని ఇప్పుడు స్ప్రింగ్ బూట్ అవన్నీ మెన్షన్ చేసుకోము. ఎందుకంటే మనకు రావు కాబట్టి. ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత మన కమ్యూనికేషన్ లెవెల్స్ ఎలా ఉండాలి, రెజ్యూమ్ ఫార్మాటింగ్ అనేది ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి వాళ్ళే మనకు నేర్పిస్తారనమాట. సో, ఉన్నతి గారు మీరు 6 మంత్స్ ఇక్కడ ట్రావెల్ అయ్యారు కదా! పేరెంట్స్‌కి ఏం చెప్తారంటే ఒక రైట్ ఇన్‌స్టిట్యూట్‌ని చూస్ చేసుకున్నప్పుడు మాత్రమే కెరియర్ అనేది డెఫినెట్‌గా షార్ట్ పీరియడ్‌లో మనం జాబ్స్‌ని క్రాక్ చేయొచ్చు ఇప్పుడున్న సిచ్యుయేషన్‌లో అయితే. పేరెంట్స్‌కి మీరు చెప్పే సజెషన్ ఏంటి? 2026 పాస్డ్ అవుట్స్ అయ్యి బయటకొచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళ పేరెంట్స్‌కి మీరు చెప్పే సజెషన్? నేనైతే పేరెంట్స్‌కి మనం చాలా ఇన్‌స్టిట్యూట్ చూస్తాం. అసలు ఇప్పుడు పేరెంట్స్ కూడా అసలు ఏది బావుంటే దాంతో ఏది బెస్ట్ ఇస్తారు, ఏది ప్లేస్‌మెంట్స్ చూపిస్తారు. కానీ కోడ్ జ్ఞాన్ ఈస్ ద బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ టు జాయిన్. ఖచ్చితంగా మనకి మాక్సిమం 3-4 మంత్స్‌లో మనం జాబ్ క్రాక్ చేయగలం కోడ్ జ్ఞాన్‌లో జాయిన్ అయిన తర్వాత. వాళ్ళు చెప్పే స్కిల్స్ అలా ఉంటాయి. మనం వాళ్ళు చెప్పటంతో పాటు మనకి ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. మనం మాక్సిమం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం కాబట్టి 3 మంత్స్ చాలు మనం మాక్సిమం ట్రాక్ చేయగలుగుతాం జాబ్. ఓకే. ప్రస్తుతం అయితే రెసిషన్ ఎక్కువగా ఉంది అన్న మాట మనం వింటూ ఉన్నాము. బట్ మీ వరకు కంపెనీస్‌ని కోడ్ జ్ఞాన్ ఏ విధంగా తీసుకొచ్చిందండి? మాకైతే వీక్లీ మ్యాక్స్ టు మ్యాక్స్ 3 జాబ్స్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటారు. వీక్లీ. వీక్లీ 3-4 జాబ్స్ పోస్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇప్పుడు మన రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ అవ్వడానికి కూడా వాళ్ళు ఏ స్కిల్స్ అక్కడ స్కిల్స్ మెన్షన్ చేస్తారనమాట. మ్యాక్స్ అవే స్కిల్స్ పెట్టుకోండి మీకు రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది అని ముందే చెప్తారు. ఓకే. సో, మీకు డ్రైవ్స్ అనేది వీక్లీ 3 ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో, బెస్ట్ కంపెనీస్ డ్రైవ్సే ప్రొవైడ్ చేస్తారా అండి? మ్యాక్స్ 3 LPA దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి వాళ్ళు పెట్టే ప్రతి డ్రైవ్. ఓకే. సో, మీ పోర్టల్‌లో అవి ఉంటాయా? మా పోర్టల్‌లో పెడతారు. ఓకే. సో, ఈ 6 మంత్స్‌లో ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ మీకు డ్రైవ్స్ అనేవి ప్రొవైడ్ చేశారా? ఆన్ అన్ యావరేజ్ ఎన్ని డ్రైవ్స్ ఇచ్చుంటారు వాళ్ళు? వాళ్ళ సైడ్ నుంచి దగ్గర 150-160 డ్రైవ్స్ చూపించారు మాకు. ఓకే. సో, అందులో మీరు మీ స్కిల్‌కి తగ్గట్టుగా మీరు అప్లై చేస్తూ ఉంటారు. అప్లై చేసుకుంటూ ఉండాలి. ఓకే. మానిటరింగ్ ఎలా ఉంటుందండి స్టూడెంట్ దగ్గర? అంటే చాలామంది స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు కదా! ఆ అబ్జర్వేషన్ ప్రతి స్టూడెంట్ మీద ఉంటుందంటారా ఫ్యాకల్టీ వాళ్ళది? ఇప్పుడు ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లో మ్యాక్స్ 100 మెంబర్స్‌ని ఒకే రూమ్‌లో కూర్చోబెట్టి చెప్తారు. అంటే మా ఫ్రెండ్స్ జాయిన్ అయిన ఇన్‌స్టిట్యూట్స్ అలాగా. కానీ కోడ్ జ్ఞాన్‌లో మాత్రం క్లాస్‌కొచ్చి 30 మెంబర్సే ఉంటారు. సో, 30 మెంబర్స్‌లో మనం ఈ మెంటర్ అయినా సరే ఈజీగా చూడొచ్చనమాట. ఎవరు వింటున్నారు, వినట్లేదు, వాళ్ళు కాన్సంట్రేట్ చేస్తున్నారా లేదా, ఎవరెవరికి అర్థమవుతుంది అండ్ డౌట్స్ అంటే 30 మెంబర్స్‌లో మనం ఈజీగా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మాకు ఇక్కడ డౌట్ వచ్చింది అని చెప్పి. అదే ఇప్పుడు 100 మెంబర్స్‌లో మనం అంత ఈజీగా హ్యాండ్ రైజ్ చేయలేము కదా. అండ్ వాళ్ళు కూడా ఫైండ్ అవుట్ చేయడానికి చాలా కష్టంగా ఉండిద్ది. ఇక్కడ అనుకో చాలా తక్కువ మంది ఉంటారు, ఈజీగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసేస్తారు. ప్రతి స్టూడెంట్ పైన ఫోకస్ ఉంటూ ఉంటుంది అండ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని ఇంప్రూవ్ చేసే ప్రాసెస్ అనేది డెఫినెట్‌గా ఉంటుంది. మనకి అర్థం అంటే ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్స్ పెడతారు కదా, అక్కడ కూడా మెంటర్స్ ఉంటారనమాట. ఇప్పుడు వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తారు క్లాస్‌లో, అవి ప్రాక్టీస్ సెషన్‌లో కూర్చొని సాల్వ్ చేయమని చెప్తారు. ఇన్ కేస్ మనకి క్లాస్‌లో ఏవైతే అర్థం కాలేదో ఫ్రీ టైంలో వచ్చి కలిసి అడగమని కూడా చెప్తారు వాళ్ళు మనకి. సో, మీకు అంత ఫ్యాకల్టీ అనేది అందుబాటులో ఉంటూ ఉంటారు. ఎంత ఎల్పీఏతో జాబ్ క్రాక్ చేశారండి? ఏ కంపెనీలో జాబ్ క్రాక్ చేశారండి మీరు? నేను యాక్సెంచర్
Mhm. 6.28 LPA. సూపర్, కంగ్రాచులేషన్స్. Thank you. చిన్న విషయం కాదు. అసెంచర్లో జాబ్ వచ్చింది అన్న ఆఫర్ లెటర్ మీ చేతికి వచ్చినప్పుడు, ఇంత ప్యాకేజ్ అని మీకు తెలిసినప్పుడు మీ పేరెంట్స్, మీరు ఫస్ట్ ఫీల్ అయింది ఏంటండి? మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నాకైతే మ్యాథ్స్ కోడ్నే బాగా హెల్ప్ చేసింది ఈ జాబ్ క్రాక్ చేయడంలో మాత్రం. ఎందుకంటే చెప్పాను కదా, నాకు స్కిల్స్ చాలా తక్కువ ఉన్నాయి నేను కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు. అసలు నేను మా పేరెంట్స్ కూడా ఆలోచించారు, అసలు జాబ్ వచ్చిద్దా, ఇంత రెసిషన్ ఉంది అంటే, లేదు ఒకసారి జాయిన్ చేయండి, ట్రై చేస్తాను, వచ్చిద్ది మ్యాక్సిమం అలా అనుకోకండి. అండ్ కోడ్నెట్ మాత్రం నాకు చాలా హెల్ప్ చేసింది జాబ్ క్రాక్ చేయడానికి. థ్యాంక్ యూ ఉన్నతి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఉన్నతి ఫీడ్బ్యాక్ కనుక విన్న తర్వాత స్కిల్స్ మాకు తక్కువగా ఉన్నాయి, కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు పెద్దగా మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కోడ్9 దాకా అప్రోచ్ అయ్యి మీరు ఒక 100 days టైంని కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్గా మిమ్మల్ని అప్స్కిల్ చేసే ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తూ ఉంటుంటారు. మీరు డైరెక్ట్ క్యాంపస్కి వెళ్ళి విజిట్ చేసినా, లేదా ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే చదువుతూ ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయినా, జాబ్స్ క్రాక్ చేసిన వాళ్ళ డేటా మీరు తీసుకున్నా, వాళ్ళ సక్సెస్ రేట్ అండ్ దాంతోపాటు అక్కడ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుందన్న విషయాలపై మీకు ఒక అవగాహన వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా సరే కోడ్9లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇమ్మీడియట్గా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఉన్నతి అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్.